మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. నెల్లూరు జిల్లా బోగోలు మండలం కొత్త బంగారుపాలెంలో శ్రీరామనవమి వేడుకలు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. గ్రామం మొత్తం పండుగ వాతావరణంలో మునిగిపోయింది. ఈ సందర్భంగా సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పాల్గొన్నారు. గ్రామానికి చేరుకున్న ఎమ్మెల్యేకు మత్స్యకార కుటుంబాలు, గ్రామ పెద్దలు ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి ఆయన ఆర్థిక సహాయం అందజేశారు. గ్రామాభివృద్ధికి అన్ని విధాలుగా అండగా ఉంటారని ఎమ్మెల్యే హామీ ఇవ్వడంతో గ్రామస్తులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే రాకతో కొత్త బంగారు పాలెంలో పండుగ వాతావరణం మరింత ఉత్సాహంగా మారింది. ఈ కార్యక్రమంలో మత్స్యకార కుటుంబాలు, గ్రామ కాపులు, పెద్దలు, నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు భారీగా పాల్గొన్నారు. భక్తి ఆనందాల నడుమ జరిగిన ఈ శ్రీరామనవమి వేడుకలు గ్రామంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. గ్రామస్తులందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ, శ్రీరాముడు మనందరికీ ఆదర్శమైనటువంటి దేవుడు. ముఖ్యంగా నేను ఇష్టపడేటువంటి దేవుడు. ముఖ్యంగా మత్స్యకారులు, కల్మషం లేనటువంటి వ్యక్తులు, నిజాయితీకి మారుపేరైనటువంటి వ్యక్తులు. నేను చాలా గ్రామాలు చూస్తుంటా, ఒక మత్స్యకార గ్రామాల్లో ముందు రామాలయం కట్టే మిగతా గుళ్ళు కడతారు. అంటే రాముడు తండ్రి మాట జవదాటిన వాడు రాముడు. అన్నదమ్ముల మీద ప్రేమానురాగాలు పెంచుకున్నవాడు రాముడు. మాట మీద నిలబడేటువంటి వాడు రాముడు. అటువంటి రాముడు యొక్క లక్షణాలు మనందరం నేర్చుకోవాలని ప్రతి ఒక్క మత్స్యకార గ్రామంలో ముందు రామాలయాన్ని నిర్మించి తర్వాత గ్రామాన్ని కట్టి, ఇప్పుడు కూడా ప్రతి ఊర్లో కూడా రామాలయాల మీదనే ఎక్కువ ఫోకస్ పెట్టి గుళ్ళు కడుతున్నారు. మీకు కూడా నేను మీ ఊర్లో రామ మందిరాన్ని ఇంకా పెద్దదిగా కడతానంటే నేను ప్రభుత్వం నుంచి కూడా మీకు డబ్బులు ఇప్పించేదానికి నేను సిద్ధంగా ఉన్నా. ₹1 పెట్టి కట్టాలంటే 25 లక్షలు గ్రామం పెట్టుకుంటే 75 లక్షలు ప్రభుత్వం దగ్గర నుంచి నేను మీకు ఇప్పిస్తాను. అదేవిధంగా విగ్రహాలు కావాలన్నా కూడా మనం తెచ్చుకుందాం. తప్పకుండా మన శ్రీరామనవమి రోజున మీరందరూ కూడా కళ్యాణం ఘనంగా జరుపుకోవాలని, అందరూ ఐక్యంగా ఉండాలని, మనందరికీ ఈ రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని, వారి చల్లని నీడలో మన ప్రాంతం అంతా అభివృద్ధి చెందుతుందని మనసారా కోరుకుంటూ, మీ అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. నెక్స్ట్ ఇయర్ మీ ఊర్లో పెద్దది చేసేది వచ్చే సంవత్సరం మళ్ళా కళ్యాణానికి ఘనంగా చేద్దాం. నేను కూడా మళ్ళా వస్తానని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.